ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మచ్చ వరలక్ష్మి గారు మన స్టూడియోకి వచ్చారు. చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేశం లోపల తెలంగాణ రాష్ట్రమే వెనుకబడి ఉంది. ఎందుకు తెలంగాణ ప్రాంతీయులే భయపడుతున్నారు? ఎందుకు నాకు కూడా ఉద్యోగం కావాలి, నేను కూడా ఒక మిడిల్ క్లాస్, నాతో పాటు ఎంతో మంది. తెలంగాణ రాష్ట్రము సోనియమ్మ ఇచ్చింది అని అంటున్నారు. కేసీఆర్ గారు ఆయన చేసిన ఉద్యమం వల్లనే వచ్చింది అని అన్నారు కదా, దాని మీద చావు నోట్లో తలపెట్టి నేను ఉద్యమం చేసినాను, ఈ రోజు కొడుకు పగలు వాళ్ళు పలుకుతున్నాడు, కానీ చాలా తప్పు. కేసీఆర్ పాత్ర అనేది మరి 6 గ్యారంటీల విషయంలో అన్ని అమల్లోకి వచ్చాయంటారా? 6 గ్యారెంటీలు అనేసి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి మా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతున్నారో, 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాము. 6 లక్షల కోట్లు ఏమైనది కూడా తీస్తాం. ఫస్ట్ డేనే మేము ఉచిత బస్ ప్రయాణం కల్పించాం మహిళల కోసం. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, ఉచిత కరెంటు, 500కే గ్యాస్, ఇవన్నీ పేద ప్రజలకు అందుతున్నాయి కదా, ధనవంతులకు కాదు. నదులని మీరు మాట్లాడుతున్నారు మేడం, కాకపోతే హైదరాబాద్ లో ఎంతో మంది నిరుపేదలు రోడ్డున పడ్డారని, కేటీఆర్ కూడా మీరు చేసేది ఏంటి అవినీతి కాదా అని మాట్లాడుతున్నారు. మరి అందులో ఏముంటది? లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం పెట్టింది అంటాడు. మరి హ్యాపీగా వెళ్ళొచ్చు కదా. నీకు హైకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు, నీకు ఇంత బాధ ఎందుకు, నీ కార్యకర్తల మీటింగ్ ఎందుకు, నీ నాయకులు నీ ఇంటికి వచ్చాడు ఎందుకు అని నేను అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి, లొట్టపీసు కేసు అయినా కూడా తీగ లాగితేనే డొంకంతా కదులుతుంది. దళిత బంధు ఇచ్చానని చెప్పుకున్నారు కదా, దళిత బంధు పేరు మీద ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది. వాళ్ళు ఏది చేసినా స్కామ్ల కోసమే చేసిళ్ళు, ప్రజల సంక్షేమం కోసం చేయలేదు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తుంది రాదు అని ట్యాగ్ అయితే వినిపిస్తుంది, వస్తుంది అంటారా? రాహుల్ గాంధీ చెప్పిన హామీలు కావచ్చు, ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిపోయినాము, ఆర్థిక సంక్షోభం ఇంతున్నది అనేసి ప్రజలకు తెలియదు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన మాకు కూడా తెలియదు. కాబట్టి ఉచిత బస్ అయితే చాలా వరకు కరెక్ట్ కాదని ఇచ్చింది, కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా అందుతుంది. కానీ అందులో ఇప్పుడు 100% కరెక్ట్ గా జరగదు కదా. అత్యాశ అనేది కొంతమందికి ఉంటుంది. ఓకే మేడం, లిక్కర్ స్కామ్ లో కవిత గారు జైలుకి వెళ్ళొచ్చారు, మరి ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్తారా? కానీ చేసిన పాపాలు పెట్టుకుని ఆమె కూడా సేమ్ 50 కోట్లు, ఈయన కూడా 50 కోట్లు. ఇదేందో వాళ్ళ అదృష్టంలో దురదృష్టం. మరి తెలంగాణ ప్రజలకు చేసిన పాపం ఏమో. సుప్రీంకోర్టు హైకోర్టుకి పోయినోడివి నువ్వు ఇంకా అంత అహంకారంతో నన్ను ఏం అడగలే, 4 ప్రశ్నలు 40 సార్లు అడిగిందని అడుగుతారు, 40 సార్లు అడుగుతారు, 100 సార్లు అడుగుతారు. భయపడుతుంది కేటీఆర్. అప్పులప్పగా మార్చింది ఎవరంటే కేటీఆర్ ఫ్యామిలీ కరప్షన్ ఫ్యామిలీ అంటాను. కల్వకుంట్ల ఫ్యామిలీ అని నేను అసలే అనను, కరప్షన్ ఫ్యామిలీ అంట. అంతకుముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ నలుగురు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళకు కమిషన్ల ఫ్యామిలీ ప్లస్ కరప్షన్ ఫ్యామిలీ అని మాత్రం నేను చెప్పగలుగుతా. నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మచ్చ వరలక్ష్మి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి రాజకీయ ప్రస్థానం తెలుసుకుందాం. నమస్తే వరలక్ష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఎప్పుడు బాగానే ఉంటాం. ఓకే, చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? రాజకీయ ప్రస్థానం అంటే ఒక సమాజం లోపల పుట్టి పెరిగిన తర్వాత ప్రస్థానం అనేది ఎక్కడో కూడా స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు మన పుట్టిన పెరిగిన పరిస్థితులు ఉన్న వాటిని బట్టి మనం ఒక దానికి ఎంచుకుంటాం. మధ్యతరగతి కుటుంబం నుంచి పుట్టిన నేను, మాది వరంగల్ జిల్లా. అప్పుడు ఉమ్మడి వరంగల్, ఇప్పుడు అంటే సపరేట్ అయ్యాయి కాబట్టి వరంగల్ జిల్లాలో జనగామ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు జనగామ జిల్లా కూడా ఏర్పడ్డది. నర్మిట మండల్ హెడ్ క్వార్టర్. మంచి 10th క్లాస్ వరకు ఉండేది అక్కడ, బాగుండేది. కాకపోతే మేము అక్కడనే 10th వరకు అక్కడే చదవడం జరిగింది. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటంటే మా తాతగారు చాలా బాగా మాకు అన్ని బాగా చెప్పేవాళ్ళు. మా తాతగారు ఉండేరా, నానమ్మ లేదు, తాతగారు చాలా బాగా చెప్పేవారు. మేము 5గురు సంతానము. మేము స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ తాత దగ్గర కూర్చున్న ముచ్చట్లు వేస్తుంటే చెప్పేది, నాన్న ఇట్లా రజాకార్ల గురించి అని. ప్లస్ మాది అక్కడ ఏరియా ఎట్లా అంటే మీకు తెలిసే ఉంటది, కూటిగల్లు ప్లస్ రేపర్తి, బైరాన్పల్లి, ఇవన్నీ అప్పుడు రజాకార్ల పీరియడ్ లో బాధపడిన ప్రాంతాలు అన్నట్టు. మన అంటే సాయుధ పోరాటం కావచ్చు,
తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు అక్కడ నుంచే బురుడు పోసుకున్నాయి. నిజానికి చాలా మంది అక్కడ బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి అన్నట్టు. అలా మా తాత చెప్పేవాళ్ళు, ఇట్లా మేము అంటే వాళ్ళు అప్పటికున్న అంటే వాళ్ళు చేసుకునే పనిని బట్టి చాలా బాగానే ఉన్నారు. మధ్యతరగతి అయినా కూడా చాలా బాగానే ఉండేది. మేము కూడా మంచి అందరం చదువుకునే వాళ్ళం. కుటుంబ పరంగా బాగానే ఉంది, మరి అంత లోగా ఏం బ్రతకలేదు. అట్లా చెప్పేవాళ్ళు, నాన్న పుట్టాడు, ఇట్లా రజాకార్లు ఊర్ల మీద పడేవాళ్ళు, శిస్తులు కట్టమనేవాళ్ళు అనేసి చెప్పేవాడు. మేము చిన్న పిల్లలం కదా, చాలా బాధ కలిగేది నాకు. అరే స్వాతంత్ర పోరాటమో అదే మనకు తెలుసు మన బుక్కులలో, కానీ ఇదేంది మళ్ళా మధ్యలో వీళ్ళు రజాకార్లు. ఒకటి ఏంటంటే నా బాధ చిన్నప్పటి నుండి, అంటే నాకు ఊహ తెలిసిన కానుండి టోటల్ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మన తెలంగాణ మాత్రం ఎందుకు ముస్లిం వాళ్ళు నైజాములు పరిపాలించాలనేది ఒక చాలా బాధ కలిగేది. అభివృద్ధి దిశ పక్కకు పెడితే తెలంగాణ ప్రాంతం ఎందుకు ఇట్లా ఒక భయానికి కొట్టుమిట్టాడుతుంది అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళు చెప్పిన విధానానికి నేను చాలా బాధపడేదాన్ని. ఆ విధంగా 10వ తరగతి తర్వాత ఇంకా నేను మళ్ళీ చదువు, మ్యారేజ్ ఇవన్నీ కంటిన్యూషన్ లోనే ఉన్నా, ఏ రోజు కూడా ఏం ఆపలేదు. అట్లా నేను 2004లో మళ్ళీ ఊరు నుంచి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు టీడీపీ కొంచెం అందరికీ ఎక్కువ టీడీపీ మీదనే ఉండేది. నేను బిఎడ్ చేసిన వరంగల్ జిల్లా టీచర్ గా 2 సార్లు డిఎస్సి కూడా రాసిన, కానీ ఇంకా సిటీలో ఉండడం వల్ల కొంచెము అది నేను తీసుకున్న సబ్జెక్ట్ కూడా పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అంటే సమాజానికి సంబంధించిన దిశగానే వెళ్ళిన. నాకు అలా ఉండే, ఏ రోజుకైనా నేను సమాజం గురించి ప్రజల గురించి పోరాడాలనేది ఒక నా లోపల పెట్టుకున్నట్టు. ఆ పరిస్థితులు అప్పుడు జరుగుతున్న బాధల గురించి లోపల ఉంది కాబట్టి నేను ముందడుగు వేయగలిగిన అనేది నేను అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నాలో ఉంది. నా కుటుంబ నేపథ్యంలో ఎవరు రాజకీయంగా ఎవరు లేరు. కాకపోతే మా అత్తగారి తరపున మా మామగారు ఒక ఊరుకు పెద్ద మనిషి, 4 ఊర్లకు మంచి తెలిసిన వ్యక్తి, ఒక గుడ్ పర్సన్ గా ఉన్నాడు. ఆ ఇంటి కోడలుగా నేను వెళ్ళాను. అట్లా నేను అక్కడ అత్తగారు ఊర్లో నేను సర్పంచ్ గా పోటీ చేయడం అవన్నీ ఇక జరుగుతూ వచ్చినాయి. ఇంకా తర్వాత మళ్ళీ నేను పిల్లల పెంపకము, వాళ్ళ స్టడీస్, నాకు అంటే కుటుంబము కూడా చూసుకోవాలి, పిల్లల బాధ్యతను నేను నెరవేర్చాలి, నాది అది పెద్ద బాధ్యత అని కూడా నేను భావించిన. ఆ విధంగా తర్వాత మళ్ళీ మీరు రాజకీయాన్ని పుచ్చుకున్నారు. మళ్ళీ తర్వాత ఇంకా సరే నా బాధ్యతలు కొన్ని ఇంటి తీరిన తర్వాత నాకు సరే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశాను, కానీ అంత డైరెక్ట్ గా చేయలేకపోయినా. ఉస్మానియా యూనివర్సిటీ గానీ ఇక్కడ లోకల్లో ఉండేది కాబట్టి పార్టిసిపేట్ చేసేదాన్ని, కానీ ప్రతిదినము చేయలేదు. కొట్లాడే నా తరపున నేను పార్టిసిపేట్ చేసుకుని నేను ఆ పని ఏదో నేను చేసుకునేదాన్ని. సరే ముందుండి నడిపించేది ఉంటది, వీరులు సూరులు అని ఒక అంటే అనుకుంటారు కదా, చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనం కూడా మహిళలం కాబట్టి ఇంటి బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సరే ఇక చేస్తాడు కదా, చూద్దాము ఏదైతే ఉంది. నా తెలంగాణ రాష్ట్రము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేశం లోపల తెలంగాణ రాష్ట్రమే వెనుకబడి ఉంది. ఎందుకు తెలంగాణ ప్రాంతీయులే భయపడుతున్నారు, ఎందుకు తెలంగాణ వాదం అనేది చాలా గొప్పది అని అనిపించింది. తెలంగాణ రాష్ట్రము తల్లి సోనియా గాంధీ దయ వలన 100 మంది పిల్లల బలిదానాల వలన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చేసింది, సంతోషపడ్డాం. ఆ దిశ లోపల నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్, నాకు కూడా ఉద్యోగం కావాలి, నేను కూడా ఒక మిడిల్ క్లాస్, నాతో పాటు ఎంతో మంది సామాజిక పరిస్థితులు అనేది మిడిల్ క్లాస్ లో ఎక్కువ తెలుస్తాయి. బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, పద్ధతులు అన్ని కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. జనాభా ప్రాతిపదికన చూసినా కూడా ఈ విధంగానే ఉంటుంది. అట్లా ఏమి లేదు, 1 year అయిపోయింది, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. మళ్ళా పట్టం కట్టిల్లు, మళ్ళా 5 ఏళ్ళ అప్పుడు అనిపించింది 5 సంవత్సరాలు అయిపోయింది, 6 సంవత్సరాలకు కూడా మళ్ళీ అడుగు పెట్టినాం, కానీ ఏమీ లేదు కానీ మళ్ళీ బాధ కలిగింది. కానీ తెలంగాణ రాష్ట్రము సోనియమ్మ ఇచ్చింది అని అంటున్నారు, కానీ బిఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు ఆయన చేసిన ఉద్యమం వల్లనే వచ్చింది అని అన్నారు కదా, దాని మీద ఏమంటారు? ఉద్యమం అంటే నేను పురుడు పోసుకుంది ఎక్కడ అనేది ఆలోచించాలి. తను కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ బాబు గురించి చూడండి, జయశంకర్ సార్ గురించి చూడండి, గద్దర్ గారి గురించి, వాళ్ళకంటే పెద్ద ఉద్యమ నాయకుడు కాదు. దొంగతనంగా నేను చెప్తున్నా, ఆ రోజు మనం చూసిన సంఘటన తెలుసు. ఆ రోజు తను ఖమ్మంలో ఆ రోజు హాస్పిటల్లో ఉన్నది, అంతా ఒక పెద్ద స్టోరీ, సినిమా స్టోరీ లాగా తీసిల్లు ఆ రోజున. అవన్నీ మన కళ్ళకు గట్టినట్టుగా తెలుస్తుంటాయి. ఈ రోజున చావు నోట్లో తలబెట్టి నేను ఉద్యమం చేసిన అని ఈ రోజు కొడుకు పగల వాళ్ళు పలుకుతున్నాడు, కానీ చాలా తప్పు. కేసీఆర్ పాత్ర అనేది వాళ్ళు చేసిన త్యాగాలలో 25% ఉందని నేనంటే, ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా కేసీఆర్ చేసింది ఒక 25% తెలంగాణ ఉద్యమంలో. అదే కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, ఎవరి పదంలో వాళ్ళు ముందుకెళ్ళిళ్ళు, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళిళ్ళు.
కానీ ఈయన ఏదో నేనే చేసిన అనేసి వాళ్ళ అకౌంట్ లో వేసుకొని నాకొద్దు, నా ముసలిదానికి నాకు ఒక బుక్కెడు అన్నం పెడితే చాలు, నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తా అనేసి చాలా చాలా చెప్పుకొచ్చాడులేండి కేసీఆర్. తన వాక్చాతుర్యం తోటి తెలంగాణ బిడ్డలను చాలా అన్యాయం చేసిండు, చాలా అన్యాయం చేసిండు. 10 సంవత్సరాలు ఏలుబడి చేసిండు. ఆ 10 సంవత్సరాల ఏలుబడిలో ఏం జరిగింది అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలియని విషయం. తొలి దశ ఉద్యమం జరిగింది, మలి దశ ఉద్యమం జరిగింది, 1200 మంది విద్యార్థుల చనిపోయేళ్ళు, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ పక్కకు పెడితే వచ్చిన తెలంగాణ లోపల 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే మొత్తం గడిల పాలన జరిగింది కాబట్టి మనకు అంత దొరకలేదు. దానికి అయోమయ స్థితిలో తెలంగాణ ప్రజలు ఉండిపోయిళ్ళు. అక్కడ జరిగింది కథ అంతా. రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రమాణ స్వీకారం రోజు 12 మంది కుటుంబ సభ్యులను ఫస్ట్ నుంచి కూడా మేము ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ బిడ్డలు ఈ విధంగా తను ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సపరేట్ అయిన తర్వాత కూడా తెలంగాణ ప్రకటించిన తర్వాత అక్కడ ఆంధ్ర వాళ్ళేమో బాధతోటి కాంగ్రెస్ పార్టీని దూరం కొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం తోటి కాంగ్రెస్ పార్టీని దూరం అన్యాయం చేసిండు. ఇది మాత్రం వాస్తవం. సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని అమ్మ నేను నీతోనే ఉంటా అని మాట ఇచ్చేసి తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీని మోసం చేసింది కేసీఆర్. ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని సపరేట్ చేసి మా జీవితాలు మా పిల్లలను ఆగం చేసిల్లనేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మొత్తం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తప్పలేదు. ఓన్లీ తెలంగాణ బిడ్డల కోసం ఇది, ఇంకా వేరే ఆశయం లేదు, ఆశ కూడా లేదు. ఓన్లీ తెలంగాణ బిడ్డల కోసం కాంగ్రెస్ పార్టీ వెనుకోవాల్సి వచ్చింది. టీడీపీ త్వరలో ఇక్కడ ఫామ్ అవుతుంది అని కొంచెం టాక్ అయితే వినిపిస్తుంది. అది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు, దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినంత మాత్రాన ఆంధ్ర వాళ్ళని మనం పంపించలేదు కదా. వాళ్ళు కూడా ఇక్కడ బిడ్డలే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇట్లా మనం వాళ్ళ కోసమైనా వాళ్ళు పెట్టుకోవచ్చు, మనం కాదనం. ఏ ప్రాంతీయ పార్టీలైనా కూడా రావచ్చు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో గాని రాష్ట్రాలలో గాని మంచి పాలన అందించగలిగింది. అది ముఖ్యం. ఓకే మేడం, ఇప్పటి వరకు అయితే మలి దశ ఉద్యమం గురించి చాలా బాగా చెప్పారు. కానీ ఎవరైతే 10 సంవత్సరాలు నుండి తెలంగాణ ప్రజలు ఉన్నారో వారే మీకు పట్టం కట్టారు కదా కాంగ్రెస్ పార్టీకి. మరి 6 గ్యారంటీల విషయంలో అన్ని అమల్లోకి వచ్చాయంటారా? నేను ఒకటే చెప్తున్నా, 6 గ్యారంటీలు అనేసి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి మా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతున్నారో, నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు లోపల ఉన్న వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడో కేసీఆర్ తెలియదు, కవితమ్మకు తెలియదు. ఆయన లోపల పెట్టేసి వీళ్ళు ఏదో ఈ రోజున వాళ్ళ గొప్పతనాన్ని చాటుదామనేసి వస్తున్నారు. 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాము. 6 లక్షల కోట్లు ఏమైనది కూడా తీస్తాం. మాది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు మేము అమలు చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ రోజున అధికారం చేజిక్కించుకున్నాము, కొట్లాడి ప్రజలకు ఏం కావాలో అనేసి 6 గ్యారెంటీలు కూడా ఇచ్చినాం కదా. ఆ గ్యారెంటీలు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాం. 6 లక్షల కోట్లు 10 సంవత్సరాలలో 6.5 కోట్లు ఏమైనది కూడా తీయడానికి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు పునాది వేసిండు. మేము గెలిచినప్పుడే పునాది వేసినాం. 6.5 లక్షల కోట్లు మాకు అంతవరకు తెలియదు, అంత తప్పున్నది అనేసి. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్లు ఉన్నా అనేది ఎవరికి తెలియదు. నేను ఫస్ట్ చెప్పిన మీకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలలో ఏం జరిగిందో ఎవరికి తెలియలేదు. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ ఒక మాట నేను సూటిగా మాట్లాడుతున్నా కేటీఆర్ కి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత అవినీతికి పాల్పడ్డ రోజులు ఉన్నాయా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత అవినీతికి పాల్పడ్డ రోజులు ఉన్నాయా? ఏ ప్రభుత్వంలోనైనా ఉన్నాయా అనేసి ఒక్కసారి కేటీఆర్ ఆలోచించుకోవాలి. మొత్తం అవినీతి పరం చేసేసి వాళ్ళంతా మంది దగ్గర 1000 కోట్లు 100 కోట్లు, చిన్న ఎంప్లాయీ దగ్గర కూడా 100 కోట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు కదా. ఒకటే ఏమంటున్నా అంటే, మేము 6 గ్యారెంటీలలో ఏది అమలు చేయలేదు. మేము ఖచ్చితంగా ప్రజలకు ఏం కావాలి, తొందరగా ప్రజలు ఎక్కడ అభివృద్ధిలో పదంలోకి వెళ్తారనేసి ఆ గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుంది. మేము ఫస్ట్ డేనే మేము ఉచిత బస్ ప్రయాణం కల్పించినాం మహిళల కోసం. అది చాలా మంచిగా పనిచేస్తుంది మహిళలకు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ప్లస్ 200 ఉచిత కరెంటు, 500కే గ్యాస్, ఇవన్నీ పేద ప్రజలకు అందుతున్నాయి కదా, ధనవంతులకు కాదు. ఇక్కడ ఏంటంటే మనకేదైతే 30-40% ఉన్న లో
బడ్జెట్ లో బ్రతుకుతున్న పేద ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళకి కదా ఫస్ట్ అందేది. తర్వాత ఇంకా మధ్యతరగతి వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఫస్ట్ అయితే పాపం వాళ్ళకైతే అందాలి కదా, అసలు అన్నం లేని వాళ్ళకైతే అన్నం పెట్టాలి కదా, ఫస్టే పరమాన్నం పెట్టలేం కదా. మేము ఇచ్చిన గ్యారంటీలలో వాళ్ళు చేసినట్టుగా అవినీతి చేయడానికి వాళ్ళు ధరణి పేరు మీద కావచ్చు, ప్లస్ మన ఇది రైతు బంధు పేరు మీద కావచ్చు, ఎన్ని వందల లక్షల కోట్లు నష్టమైందో మీకు తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడు రైతు బంధు ఇచ్చేసి ఎవరికి ఇచ్చినావు? కొండలకు, గుట్టలకు, నదులకు, ధనవంతులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికి పోయింది నువ్వు ఇచ్చిన రైతు బంధు. పేదవాడికి అందలేదు అక్కడ. నువ్వు ఆ విధంగా నువ్వు పరిపాలించినావు కాబట్టే ఈ రోజు ఇంత అప్పుల కుప్పగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. అవినీతి రాష్ట్రంగా కూడా మార్చింది కేసీఆర్. ప్రపంచంలోకెల్లా తెలంగాణ అంటే ఒక మంచి సాంప్రదాయబద్ధంగా, సంస్కృతి పరంగా చాలా నిజాయితీగా ఉండే రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అంటారు. ప్రతి ఒక్కరు కోరుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు అవినీతి రాష్ట్రంగా మార్చింది ఎవరు? అప్పుల కుప్పగా మార్చింది ఎవరంటే కేటీఆర్ ఫ్యామిలీ. కరప్షన్ ఫ్యామిలీ అంట నేను. కల్వకుంట్ల ఫ్యామిలీ అని నేను అసలే అనను, కరప్షన్ ఫ్యామిలీ అంట. అంతకుముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ నలుగురు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళకు కమిషన్ల ఫ్యామిలీ ప్లస్ కరప్షన్ ఫ్యామిలీ అని మాత్రం నేను చెప్పగలుగుతా. మళ్ళీ ఒకటి, మేము 6 గ్యారెంటీలలో వాళ్ళు 6 గ్యారెంటీలు మేము ఏది చెప్పినా వాళ్ళు చేసిన అవినీతిని పట్టబయలు చేద్దామనంటే 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారు. 6 గ్యారెంటీలు మేము ఏది చేయలేదు. ఖచ్చితంగా ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు రుణమాఫీ పక్కకు పెట్టేసి రైతు బంధు ఇచ్చినావు. రైతు బంధు వలన రైతుకు లాభపడేది రుణమాఫీ వలన. రుణం అనేది చాలా భారమైంది ప్రతి మనిషికి, ఏ విధమైన రుణమైనా కావచ్చు, చాలా భారమైంది అది. ఆ భారం తగ్గించడం ఫస్ట్ వాళ్ళకు నెత్తిలో పెట్టిన భారాన్ని తగ్గించేసి తర్వాత మేము ఇప్పుడు దాన్ని ఒకదాని వెంట ఒకటి ఇస్తున్నాం కదా. కానీ 6 గ్యారెంటీలు అంటే మేము అన్ని గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తాం కూడా. ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రి మొత్తం ఆలోచన విధానం ఏంటంటే అప్పులలో గూడుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బయటపడేయాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎట్లా మేము తీర్చుకోవాలి, వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము ఎట్లా దారి చూపాలనేది మాలో ఉన్న చెప్పింది అయితే బానే ఉంది మేడం. కానీ ప్రమాణ స్వీకారం రోజే 100 రోజుల్లోనే నెరవేరుస్తానని హామీ ఇచ్చిండు. దాని మీద మీరు ఏమంటారు? నేను ఒకటే అంటున్నా, మనకు ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఇంత నష్టాలలో ఉంది, ఇంత అవినీతి పరంగా ఉంది. సరే నష్టాలలో ఉందంటే మనం నిజంగానే తీసుకొస్తాం, ఎక్కడన్నా అప్పు సప్పో తెచ్చి మేము ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాం. కానీ అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, మీరు ఒకటే గ్రహించాలి. నష్టాలలో ఉంది ప్లస్ ఏ రికార్డు తీసినా అవినీతిగానే ఉంది. అప్పుడు మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము? 100 రోజులలో అన్ని క్లీన్ చేయగలుగుతామా? ఎక్కడ చూసినా అవినీతి ఉంది. ఏ రికార్డులు తిరిగేసినా కూడా అసలు ఎవరికి అందాలో వాళ్ళకి అందే విధానంగా లేదు అక్కడ రికార్డ్స్ అన్ని. సర్వేలలో కావచ్చు, ఏ వర్గానికి తీసినా కూడా ధనవంతులకే వెళ్తుంది అక్కడ. అలాంటప్పుడు మేము ఎలా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం 100 రోజులలో? మేము ఇచ్చిన హామీలు కరెక్టే, 100 కాదు, ఎన్ని రోజులకైనా మేమే వాటిని ప్రజలకు అందిస్తాం. మేము ఇచ్చిన హామీలలో వెనకలు తగ్గేది లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పిండు, మా సోనియమ్మ చెప్పింది కూడా అదే. ప్రజల సంక్షేమమే, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సంక్షేమంగా మేము భావిస్తాం, ముందుకెళ్తాం. కాబట్టి ఇచ్చిన 100 రోజులలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు 100 రోజులలో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుందంటే ఇది కారణం. కల్వకుంట్ల చేసిన దోపిడీ, కరప్షన్ వల్ల ఇవన్నీ ఇంప్లిమెంట్ కాలేకపోతున్నాయి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు మభ్య పెట్టేసి మళ్ళీ ఒక విధమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అటు ఆర్థికంగా, అటు భూములను అన్ని అమ్ముకొని భూమిని చెరబెట్టినోడు ఎప్పుడు కూడా రాజ్యాధికారానికి అర్హుడు కాదు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చేసింది? మొత్తం భూములు దోపిడీ చేసింది. ఎక్కడ అసలు నాలాలకు నీళ్లు పోకుండా కబ్జాలు చేసినాడు. అవినీతి మీరు మాట్లాడుతున్నారు మేడం, కాకపోతే హైదరాబాద్ లో ఎంతో మంది నిరుపేదలు రోడ్డున పడ్డారని, కేటీఆర్ కూడా మీరు చేసింది ఏంటి అవినీతి కాదా అని మాట్లాడుతున్నారు. దాని గురించి నేను ఏమంటున్నంటే హైదరాబాద్ లా మామూలు జన సామాన్యానికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఒక బాధ కలిగినప్పుడు, నాకు తలనొప్పి వచ్చినప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకుంటా, నా తలనొప్పి శాతం ఎంత అనేది నాకే తెలుస్తుంది, మీకు తెలియకపోవచ్చు. కన్న తల్లికి కూడా తెలియకపోవచ్చు బిడ్డ యొక్క తలనొప్పి. బాధ ఉంటది, ప్రేమ ఉంటది, అన్నీ ఉంటాయి, కానీ ఆ శాతం అనేది తెలియదు. బాధ శాతం కావచ్చు, సంతోషం. అది ఏంటంటే హైదరాబాద్ లా రేపు రాబోయే ఆర్థిక వనరులు మొత్తం మూసుకుపోయినాయి. ఆర్థిక సంక్షోభంలో నెట్టేసిండు కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీకి దొర ఉండి, ఇప్పుడు పగ్గల్బాలు పలుకుతున్న దొర ఉండి హాయ్ బాయ్ అనుకుంటా నిన్న పోయిండు కదా. ఏంది సిబిఐ ఆఫీస్ పోవాలంటే చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్తే కింద మీద కొట్టుకొని అమ్మో నేను పోనని భయపడతాడు. ఆ విధంగా 2 రోజులు డ్రామా చేసిండు. నువ్వు లొట్టపీస్ కేసు అంటివి, మరి
మనం మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు కదా. లొట్టపీస్ సెట్ లో ఏముండదని నీకు నువ్వు అనుకుంటున్నావు అది, కానీ అది నేను పల్లెటూరులో పుట్టిన బిడ్డ, నేను చెప్తా దాని స్టోరీ అంతా. మరి అందులో ఏముంటది, లొట్టపీస్ కేసు, లొట్టపీస్ సీఎం పెట్టింది అంటాడు. మరి హ్యాపీగా వెళ్ళొచ్చు కదా. నీకు హైకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు, నీకు ఇంత బాధ ఎందుకు, నీ కార్యకర్తల మీటింగ్ ఎందుకు, నీ నాయకులు నీ ఇంటికి వచ్చాడు ఎందుకు అని నేను అడుగుతున్నా. అంతే కదా. లొట్టపీస్ కేసుకి ఇంత ఇవన్నీ అవసరమా? ఇంత భయం అవసరమా నీకు? లాయర్ లేకుండా కూడా లోపలికి నువ్వు మళ్ళీ ఇంకా లాయర్ తోటే నేను వెళ్తా అని అంటాడు. ఇంకా ఎంత భయానికి గురి అవుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి, ఇది లొట్టపీస్ కేసు అయినా కూడా తీగ లాగితేనే డొంకంతా కదులుతుంది. కానీ లొట్టపీస్ సెట్ గురించి నీకు తెలియదు. నేను చెప్తా స్టోరీ. ఆ లొట్టపీస్ సెట్ ఎండిపోయిన కట్ట ఎక్కడ వేసినా కూడా అది వేర్లుగా పాగి పెద్ద వనం లాగా తయారవుతుంది. అది ఆయన తెలుసుకోవాలి విషయం. నేను చెప్తున్నా మీ మీడియా ముఖంగా, లొట్టపీస్ సెట్ యొక్క చాలా ప్రాధాన్యత ఉంది దానికి ఊర్లలో. మేము చిన్నప్పుడు చూసినాం. ఈ చెట్టు ఏంది మరి అక్కడే ఉంటది, మరి ఇక్కడ మన ఇంటి దగ్గర ఎందుకుండే అంటే, అమ్మో ఇలా ఇంటి దగ్గర పెట్టినాం అనుకో ఇంట్లో కూడా వచ్చేస్తుంది, అది అంత పాకిపోతది అనేసి ఎంతసేపు చెరువు గట్ల పంటి చెరువుల పంటే ఉండేది ఆ చెట్టు. అట్లా ఆయనకు దాని గురించి తెలియదు. ఇలా లొట్టపీస్ కేసు అన్నాడు, కానీ ఊర్లలో ఇంకొక చెట్టు ఉంటది, ఆయిల్ పరిగలని ఉంటది. అవి తీసి వీపులా వాతలు వేస్తే అవన్నీ బయటపడతాయి. లొట్టపీస్ సెట్లు ఏముంది, పాములు ఉన్నాయా, ధనాలు ఉన్నాయా, వజ్రాలు ఉన్నాయా, అవన్నీ బయటకు వస్తాయి. ఆయన మాట్లాడిన అంత చీపుగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతం అంటావు, సమాజం గురించి ఆలోచించిన అంటావు, ఉద్యమం అంటావు, నువ్వు మాట్లాడే విధానం ఏంది అసలు? అది ఏ కేసు అన్నా గానీ నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ఓడిపెట్టి అసలు ఒక్కరోజు కూడా మేము 10 సంవత్సరాల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా అలాంటి మాటలు వచ్చినాయా? మరి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఇలా ఎందుకు వస్తున్నాయి మాటలు సోషల్ మీడియాలలో? ఒక మినిస్టర్ లేడు, ఒక సీఎం లేడు, అసలు ఎవరిని కూడా విలువ లేకుండా మాటలు మాట్లాడుతున్నారే మాటలు. అంటే అధికారము పోయి మీరు చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుంది ఏమో అనేసి ఇట్లా మీరు మాట్లాడుతున్నారా మాటలు. మొత్తం సమాజాన్ని నాశనం చేసిళ్ళు, ఆర్థికంగా మొత్తం నష్టం చేసిళ్ళు, వ్యవస్థను భ్రష్టు పట్టించిళ్ళు, ఉద్యోగస్తులను అవినీతి పాలు చేసిళ్ళు. ఒక సర్పంచ్కి విలువ లేదు, ఒక ఎమ్మెల్యేకి విలువ లేదు. మీరు 10 సంవత్సరాలలో అన్ని విలువలను కోల్పోయిళ్ళు. ఇవాళ అధికారం పోయిన తర్వాత ఒక సీఎంను పట్టుకొని అలా మాట్లాడితే ఏమనిపిస్తుంది చెప్పు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కదా, ప్రజలు ఓట్లేస్తే కదా సీఎం అయింది, రాసుకొని కాలేదు కదండి. ప్రజలు ఓట్లేస్తే మన రాజ్యాంగబద్ధంగా మన ప్రమాణ స్వీకారం చేసి మనం సీఎం పీఠంలో కూర్చుంటాం. మేము ఏ రోజు కూడా సీఎం తిట్టలేదు, కేసీఆర్ గారు అన్నాం తప్ప మేము ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ అధికారం పోయిన తర్వాత కొవ్వెక్కి ఇట్లా మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఇష్టం ఉన్న భాషను ఉపయోగిస్తున్నాడు, పిల్లల్ని ఉసుగొలుపుతున్నాడు. మళ్ళా ఏదో తన వైపు తిప్పుకొని తను చేసిన పాపాలు అవినీతికి కనబడకుండా అంటే అనుక్షణం భయానికి లోనైపోయి ఇలాంటి మాటలు బయటకు వస్తున్నాయి కేటీఆర్ వెంట. రాజకీయంగా చాలా విషయాలు చెప్పారు మేడం. అసలు మీ రాజకీయంలోకి రావడానికి కారణం ఏంటి? ఇదే కారణం, సమాజం యొక్క పరిస్థితులు మనము చూసినాం. అంటే నేను బాధపడకపోవచ్చు కానీ ఒక మనిషికి ఒకటి అనేది ఉంటది. అంటే కావాలని మనం అది చెప్పలేము. ఎందుకు నాలో అంత ఆవేదన, మేము ముఖంగా చెప్తున్నా. నేను ఒకటే అనుకున్నా, మళ్ళీ కేసీఆర్ వస్తే తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుంది? ఇప్పటికే 50 సంవత్సరాలు వెనక పోయినట్టు అనిపించింది నాకు. ఎక్కడ అభివృద్ధి చెందలేదు, ఒక ఇల్లులు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, మొత్తం డ్రగ్స్. నేను ఒక గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్ గా ఉండి నేను తిరిగిన చోటు నేను పడని బాధ లేదు. నేను ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే 4 సంవత్సరాలుగా నేను నిద్ర పోయిన రోజు లేదు. గవర్నమెంట్ ఏర్పడే వరకు కేసీఆర్ అంతం ఎలా చూడాలనేదే నేను కోరుకున్నా. ఎందుకంటే నాకు ప్రత్యేకమైన గడ్జేం లేవు, నాకేం కోపాలు లేవు. కానీ సమాజానికి నమ్మించి మోసం చేసిండు, పిల్లల్ని 1200 బలిదానాలు చేయించిండు, ఈయననే చేయించిండు అనేసి నాకు ఒక బాధ కలిగింది. అక్కడ ఏం అభివృద్ధి చెందింది, ఏం చేసినావు తెలంగాణని? ఇప్పుడు ఇన్ని వేల కోట్లు నీ ఇంటికి ఎట్లా వచ్చినాయి, ఇన్ని లక్షల కోట్లు నీ ఇంటికి ఎట్లా వచ్చినాయి? మరి పేదవాడి ఇల్లుకి అసలు ఇల్లు కూడా లేదు కదా. దళిత బంధు ఇచ్చానని చెప్పుకున్నారు కదా. దళిత బంధు పేరు మీద ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది? వాళ్ళు ఏది చేసినా స్కామ్ల కోసమే చేసిళ్ళు, ప్రజల సంక్షేమం కోసం చేయలే. ఏది చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ కరప్షన్ ఫ్యామిలీగా ఇప్పుడు మళ్ళీ పేరు వచ్చింది దానికి. ఆ ఫ్యామిలీ ఏం చేసినా వాళ్ళ కమిషన్ల కోసం చేసిళ్ళు తప్ప ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం చేసిన ఒక్క పని లేదు. వాళ్ళు రేపు పొద్దున మేము ఎక్కడంటే అక్కడ బయటకు వచ్చి మేము మాట్లాడతామంటున్నారు, కానీ వాళ్ళు మాట్లాడడానికి ఏముంది? ప్రజలు చూస్తలేరా? ఇన్ని రోజులు బాధలు పడ్డారు కదా, వాళ్ళకి అర్థం అయిపోతుంది కదా. వీళ్ళు ఏదో లేని మేకపోతు గాంభీర్యాన్ని బయటకు ప్రదర్శించుకుంటా, బెదిరించుకుంటా, నేను రారాజును, నేను మాట్లాడిందే వేదం అంటే అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? కాదు కదా. మీరు చేసిన పాపాలు ఉన్నాయి, మీరు చేసిన అవినీతి ఉంది, అక్కడ రుజువులు ఉన్నాయి కదా. 100,000 కోట్లు, లక్షల కోట్లు అప్పు ఉంది, మీ ఆస్తులు కూడా ఉన్నాయి కదా అక్కడ.
మీకు ఆ రోజు ఉన్న ఆస్తులు ఎంత, ఈ రోజు ఉన్న ఆస్తులు ఎంత, పేదవాడికి ఆ రోజు ఉన్న ఆస్తులు ఎంత, 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్న ఆస్తులు ఎంత, మధ్యతరగతి వాడి సంగతి చూడండి, మహిళల సంగతి చూడండి, మీరు ఏ వర్గానికి చూస్తే కూడా ఏమీ జరగలేదు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ప్రజల పక్షాన ప్రజలతోటి ఉండి మేము నడిచినాం. ఆ బాధలు కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. తల్లి సోనియా గాంధీ కళ్ళల్లో కనిపించింది ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అయిపోయిందని. ప్రతి క్షణం ఆమె బాధపడ్డ కళ్ళను మేము చూసినాం. మా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజున ఆ తల్లి కళ్ళల్లో చూసిన ఆనందం అది అసలు మర్చిపోలేని ఆనందం అనిపించింది నాకైతే. ఒకటి, మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ అన్ని మేము ఏర్పాటు చేయాలని ముఖ్యంగా అనుకున్నాం. ఆయన అన్నాడు కదా, అవన్నీ ఫాల్తూ మాటలు మాట్లాడిళ్ళు, ప్రజలను మభ్యపెట్టిళ్ళు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ బాధపడ్డది కష్టపడ్డది అన్ని ప్రజలే. మేము ఏమనుకున్నామంటే ప్రజలకు ఇక ముందు అలా జరగకూడదు. ఏది ఇచ్చినా హామీలు ఇచ్చినాయన్ని వాళ్ళకు కరెక్ట్ గా మహిళలతోటే ముందుకెళ్తుంది. సమాజమైన కుటుంబమైనా ఏదైనా మహిళా మనలతోటే ముందుకెళ్ళాలి. అప్పుడే ఆ సమాజం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. అందు గురించి మహిళలను ఉద్దేశించుకొని మేము అన్ని ప్రణాళికలు అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చరిత్రను కూడా మేము పెట్టుకోవాలి కదా. కవులను, కళాకారులను, ఉద్యమ నేతలను అందరినీ తొక్కేసిండు ఈ కేసీఆర్. 10 సంవత్సరాలు తొక్కేసిండు. ఎవరి పేరును కూడా ఇట్లా గుర్తు లేకుండా చేసిండు పిల్లలకి, రాబోయే తరాలకి. మేమేం చేసినాము, వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గద్దర్ గారికి కావచ్చు, ప్లస్ కొండా లక్ష్మణ బాబుజీ గారికి స్కిల్ యూనివర్సిటీకి తన పేరు పెట్టడం జరిగింది. చాకల ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీ అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ప్లస్ మేము ప్రగతి భవన్ అని పెట్టిండు, ప్రజాభవన్ చేసినాం, దానికి పూలే గారి పేరు పెట్టినాం. ఇట్లా అన్ని సమాజానికి రేపు రాబోయే తరాలకి చరిత్ర తెలవాలి. ఇంత సాయుధ పోరాటం తర్వాత మళ్ళా తెలంగాణ ఉద్యమం జరిగింది కదా. 100 సంవత్సరాలు దాదాపు తెలంగాణ ఉద్యమం అంటే దాదాపు 70-80 సంవత్సరాలు జరిగింది. ఈ ఉద్యమాన్ని మొత్తం తొక్కేసిండు కేసీఆర్. ఉద్యమ నేత అని చెప్తాడు, చావునోట్లో తలబెట్టిన అంటాడు, కానీ ఉద్యమాన్ని తొక్కేసిండు కేసీఆర్. ఎక్కడ కనబడకుండా చేసిండు ఉద్యమ నేతలని. రాబోయే తరాలకు ఎట్లా తెలుస్తుంది? తెలియాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వాళ్ళనందరినీ గుర్తించి మొన్న కూడా కవులు కళాకారులకు అందరికి సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని ఇవ్వలేదు. మన అందశ్రీ గారి గొంతులో విషం లాగా దాచుకున్నాడు. పిల్లలకు అందించాలి, తెలంగాణ ప్రజలకు అందించాలి, తన మదిలో వచ్చిన ఆ పదకేలిని రాష్ట్ర గీతంగా అనువదించేసి ప్రజలకు అందించాలనేది 10 సంవత్సరాల గొంతులో దాచుకున్న అందశ్రీ గారి కళ్ళల్లో ఆవేదన చూడాలి. ఆ రోజున మేము ప్రకటించిన రోజున ఆ భావోద్వేగానికి గురైపోయి కన్నీళ్ళు వచ్చినాయి ఆయనకి. అది చాలేదా రేపు తరాలకి? అంటే తరాలకి ఇప్పుడు మనం పూజ చేస్తున్నామంటే పిల్లలకి అన్ని పువ్వులు పండ్లు వాళ్ళకి ఒక విధానం నేర్పుతాం. ఆ విధానం అనేది ఉండాలి కదా. ఇన్ని సంవత్సరాల ఉద్యమము తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు కాళ్ళ కింద దొక్కేసినావు, ఏది కనపడకుండా చేసినావు. మేము చూడు ఎంత మంచిగా అందించినాం. రేపు తరాలకి ప్రతి ఒక్కటి నిలిచిపోతుంది కదా. అంతే కదా, నిలిచిపోవడానికి ఏ పని చేయాలి. ఏ సీఎం అయినా బిఎం అయినా దేశానికి రాష్ట్రానికి అలాంటి అందిస్తేనే రేపటి తరాలకు వాళ్ళు దిశా నిర్దేశం మనం చూపిస్తేనే కదా ముందుకెళ్ళేది. తల్లైనా సీఎం అయినా ఎవరైనా కూడా ప్రజల లోపలికి వెళ్తున్నామంటే ఒక మంచి విధానాన్ని అలవర్చాలి. ప్రజలకు అందించేటివి రాజ్యాంగబద్ధంగా మనం అందించాలి. రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి మన ఓన్ గా ఈయన గడిల పాలన చేసిండు చూడు, అట్లా చేస్తేనే వాళ్లకు చరిత్రలో హీనులుగా నిలిచిపోతారు. రాజ్యాంగాన్ని మనం చేతిలో పట్టుకొని ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో ఏదైతే రేపు తరాలకు అందించాలనేది ఆలోచించాలి ఏ నాయకుడైనా. అప్పుడే సక్సెస్ కాగలుగుతాడు, ప్రజల మనిషి కాగలుగుతాడు. ఒక మంచి నేతగా ఒక సమాజాన్ని తీర్చిదిద్దిన, ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటాం చూడు, అంబేద్కర్ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, మంచి మంచి నాయకులను మనం గుర్తు చేసుకున్నాం. అలా నిలిచిపోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ ఒక హీనుడిగా నిలిచిపోయిండు, అందరిని తొక్కేసి. అట్లా తొక్కేయడం వల్లనే ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని ప్రజలు తొక్కేస్తున్నారు. ఇవాళ జైళ్ళకు ఒకరికొకరు పోతారు, వాళ్ళు ఏదో హాయ్ బాయ్ చెప్పుకోవడం తప్ప ఎవరైన తర్వాత ఒకరు దారి పడతానే. గతంలో అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా వరకు మేము ఇచ్చాం చేసాం అని చెప్పుకున్నారు. బట్ ఎక్కడ చూసినా కొన్ని చోట్ల ఖాళీగా అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నాం మనం. మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేస్తారు? ఇప్పుడు మేము ఏది చేసినా ఏదో ఇచ్చామా పేరుకు మళ్ళీ కూల్ చేసామా అన్నట్టు కాకుండా, మీరు ఇప్పుడు హైడ్రా విషయం పక్కకు పెట్టిర్రు కదా, అది రేపు రాబోయే తరాలకు మనకు ఆర్థిక వనరులు, మన దేశానికి ప్రపంచానికి కూడా హైదరాబాద్ ఒక తెలంగాణ రాష్ట్రం మన రాజధాని హైదరాబాద్ ను ఇంకా చూయించుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లా వెళ్తుంటే కూడా సెంటర్ నుంచి మనకు మేము రామ్నగర్ లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది. ఆ బాధలు అనేది నేను చెప్పినా కదా, అనుభవించే వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. మాట్లాడవచ్చు కానీ అనుభవించే వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి ఈరోజు
రోజు అన్న వేసిన అడుగు చాలా మంచి అడుగు అది. వీళ్ళు ఏంటంటే భూ కబ్జాలు చేసిళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళు దొంగలు బయటపడుతున్నారు. పేదవాడి దగ్గర 5 లక్షలు 2 లక్షలు తీసుకొని భూ దోపిడీ చేసిళ్ళు, వాళ్ళకి కట్టబెట్టిళ్ళు. అక్కడ వాళ్ళు అన్యాయం అయిపోయి ఏడ్చింది వాస్తవమే. కానీ ఇక ముందు తరాలకు జరగకూడదు కదా అట్లా. అదే ఆనవాయితీ కాకూడదు కదా. దుష్ట శక్తుల్ని సంవరించినప్పుడే మంచిది బయటకు వస్తుంది. కాబట్టి మేము ఏం చేసినామంటే హైడ్రా వాళ్ళ దొంగలు ఎవరో బయటపడతారు, అక్రమాసులు ఏవో బయటపడతాయి, ప్లస్ నాలాలు కుంటలు అన్ని ముంచేసిళ్ళు కదా, అవన్నీ బయటకు వస్తాయి. రేపటి తరాలకు మంచి చేయాలనేది ఒక దారి ఎంచుకున్నాం అంతే. కానీ వీళ్ళు దాన్ని దొంగదారిలాగా వాళ్ళు రూపకల్పన చేసి ప్రజలను ఉసిగొల్పిళ్ళు. మళ్ళీ అక్కడ ఇంటిమేషన్ లేకుండానే కూల్ చేశారు. అవన్నీ పుకార్లు. ఇంటిమేషన్ లేకుండా కూల్ చేయడం జరగలేదు, అవన్నీ పుకార్లు. ఎందుకంటే ప్రభుత్వం మీద మంచి చేస్తుంటే దుమ్మెత్తిపోయడం వాళ్ళ లక్ష్యం. ఎందుకంటే వాళ్ళ ఇవన్నీ బయటపడతాయి అనేసి వాళ్ళ భయం. ఇప్పుడు వీళ్ళు మొత్తం వాళ్ళ కార్యకర్తలు, బీఆర్ఎస్ నుంచి చూస్తే కార్యకర్తలు నాయకులంతా దోపిడీకి గురైపోయారు. మళ్ళీ వాళ్ళతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దోపిడీకి గురైపోయారు. వాళ్ళంతా ఈ రోజు బాధ్యులుగానే నిలబడాలి. లా ముందు శిక్షలు అనుభవించాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే చేసిన అవినీతి అటువంటిది. కాబట్టి సామాన్య ప్రజలకు మంచి జరగాలంటే వీళ్ళు దానికి అర్హులే. మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తది రాదు అని ట్యాగ్ అయితే వినిపిస్తుంది, వస్తది అంటారా? ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం మేము. ప్రతి హామీ నెరవేర్చడానికి ఇస్తున్నామని చెప్పేసి రాహుల్ గారు స్టేట్మెంట్ పాస్ చేసేసారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీలు కావచ్చు, రేవంత్ రెడ్డి మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కావచ్చు, ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిపోయినాము. ఆర్థిక సంక్షోభం ఇంతున్నది అనేసి ప్రజలకు తెలియదు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన మాకు కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఒక 2500 ఇచ్చినంత మాత్రానో, లేకపోతే ఇప్పుడు 4000 పెద్దవాళ్ళకి పెన్షన్ ఇవన్నీ ఇచ్చినంత మాత్రానో వాళ్ళ కుటుంబం బాగుపడదు కదా. వాళ్ళ యొక్క పిల్లల చదువు చూసుకోవాలి. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య దాని కింద ఇచ్చాము, ప్లస్ ఉచిత గ్యాస్ ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము. నేను చెప్తున్నా, ఫస్టే చెప్పిన, కింది నుంచి పై స్థాయికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది పకడ్బందీగా నిలబడుతుంది. కానీ మనం ఏదో ధనవంతులకే ఇచ్చేసి పేదవాళ్ళని దొక్కిస్తే మళ్ళీ వ్యవస్థ అక్కడే ఉంటది కదా. మళ్ళీ కేసీఆర్ కు మాకు తేడా ఏముంది? అక్కడ 10 సంవత్సరాల కూలిపోయిన తెలంగాణ ప్రజల భవిష్యత్తును మళ్ళీ నడిపించినట్టు అవుతుంది కదా. అట్లా కాకుండా కింది స్థాయి నుంచి పైకి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నాం. ఉచిత బస్ అయితే చాలా వరకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. చాలా కరెక్ట్ అది. నేను చెప్తున్నా కదా, అది ఎవరికి అందాలి, ఎవరికి చెందాలి, ఎవరు దాని మీద లబ్ధి చేకూరుతున్నదని ఆలోచించుకోవాలి. అంటే కనీసం ఆ బస్ ఎక్కుతుంటే ఆ క్లౌడ్ చాలా ఎక్కువైపోతుంది, ఊపిరి కూడా ఆడట్లేదు అని జనాలు. మేము ఇచ్చింది కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా అందుతుంది. కానీ అందులో ఇప్పుడు 100% కరెక్ట్ గా జరగదు కదా. అత్యాశ అనేది కొంతమందికి ఉంటది. 100 మంది కరెక్ట్ గా ఉండరు కదా. అందులో 10 మంది అయినా కొంచెం ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి. కానీ అది మంచి స్కీమ్, మహిళలకి చాలా మంచి స్కీము. వచ్చిన 10,000 జీతంలో 4,000 బస్సు కోసం వెళ్ళేది 10,000 ఇంటికి తెచ్చుకుంటుంది ఒక మహిళ. రెగ్యులర్ గా వెళ్తుంటాం కాబట్టి, అంటే పబ్లిక్ టాక్ చెప్తున్నాను, ఆధార్ కార్డ్ కాకుండా ఎవరైతే యూజబుల్, అంటే ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి వినియోగిస్తే బాగుండు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ప్రతిదీ కూడా కొంచెము అప్పుడున్న రికార్డుల వల్ల ప్రతిదీ కూడా మేము ఏదైతే ఫస్ట్ మహిళలకు మంచి చేకూరుతుంది అనేసి ఆ రోజు మంచిగా ఉచిత బస్సు చేయడం వల్ల చాలా మంచిగా నడిచింది. కానీ దాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు. కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ గా మహిళలు కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ గా ఆలోచించాలి, వాళ్ళ బాధ్యతగా ఆలోచించాలి, సామాజిక బాధ్యత వాళ్ళలో ఉందని ఆలోచించాలి. ప్రతి మహిళ కావచ్చు, తను కూడా నాకు కూడా సామాజిక బాధ్యత ఉందని కొంచెం కోఆపరేట్ చేయాలని అనుకున్నప్పుడు ఇటువంటి రావు స్కీములు అయినా కూడా మంచి ఇంప్లిమెంటేట్ అవుతాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలంటే అసలు వినియోగించుకునే వాళ్ళు పక్కదారి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది ప్రభుత్వం తప్పిదం కాదు, అది ప్రజల తప్పిదం అని నేనంట. ఎందుకంటే ఇచ్చిళ్ళు అది ఎవరికి చెందాలి? పాపం 10,000 12,000 ఉద్యోగం చేసే స్త్రీకి అందాలి అది. కానీ ఇంట్లో ఉండి టైం పాస్ చేసే స్త్రీలకు కాదు కదా. చేతిలో ఉందనేసి వినియోగించుకోకూడదు. ఏది ఇచ్చినా కూడా మనకు కూడా సామాజిక బాధ్యత ఉంటది. మనం కూడా పౌరులం, మనం తెలంగాణ బిడ్డలం. ఆ స్కీములు మనం ఎవరికి చెందాలో వాళ్ళకు చెందేలాగా చూసే బాధ్యత మనకు కూడా ఉంటది. సహకారం ప్రజలది కూడా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన దాన్ని దుర్వినియోగం చేసుకోవడం కాదు. ప్రజల సహకారం తోటి ఉన్నప్పుడే ఏవైతే ఇస్తామో ఏ హామీలు ఇచ్చినా అవి కరెక్ట్ ముందుకెళ్ళగలుగుతాయి రేపటి తరాలకి. ఓకే మేడం, లిక్కర్ స్కామ్ లో కవిత గారు జైలుకి వెళ్ళొచ్చారు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్తారా? అది వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలే కదా వాళ్ళని వింటపడేది. ఆ రోజు కవిత గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం 5 ఫ్యామిలీ, సంతోష్, వీళ్ళంతా ఏం చేస్తున్నా అర్థం కాలేదు. గడిలల్లా నాయకులకు గెలవలేదు, ఎమ్మెల్యేలను గెలవలేదు, మినిస్టర్స్ ని గెలవలేదు, ఎవరిని గెలవకుండా చేసేసిళ్ళు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిన 10 సంవత్సరాలల్లో ఒకటే వీళ్ళు ప్రజలకు ఏం ఆలోచన వస్తుందంటే, ఈ పాపాలు చేసింది ఎవరు,
ఈ అవినీతి చేసింది ఎవరు? కేటీఆర్ కేసీఆర్? మరి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు కనబడట్లేదు? మళ్ళీ గెలిపించిల్లు మూడోసారి కూడా పాపం కేసీఆర్ మీద సానుభూతితోటో ప్రేమతోటో గౌరవంతో గెలిపించిల్లు తెలంగాణ ప్రజలు, గజ్వేలి ప్రజలు. గెలిచిన కానుంచి కేసీఆర్ ఒక్కసారి కూడా కనబడలేదు కదా. ఎందుకని కనబడలేదు అంటే కేటీఆర్ సీఎం అయిదాం అనుకున్నాడా? ఇక్కడ ప్రజల ఆలోచన ఎట్లా వస్తుందంటే కేటీఆర్ సీఎం అయిదాం అనుకున్నాడా? కేసీఆర్ ను ఏం చేసిండు? ఎక్కడ కనిపిస్తలేడు. గజ్వేలి ప్రజల దగ్గర కన్నా పోవాలి, మీడియా ముందన్నా 2 మాటలు మాట్లాడాలి. కవిత అరెస్ట్ అయినప్పుడు జైలు పోయినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడింది లేదు. మరి ఏం చేసిండు కేటీఆర్ కేసీఆర్ ని? ఏం చేసిండు? చెల్లెను జైలుకు పోయిన తర్వాత ఆమె కూడా అంతే సేమ్ ఈయన చేసినట్టుగానే డ్రామా చేసింది. బాయ్ నేను కడిగిన ముత్యాన్ని నేను బయటకు వస్తా అన్నది. కానీ చేసిన పాపాలు పెట్టుకుని ఆమె కూడా సేమ్ 50 కోట్లు, ఈయనకు కూడా 50 కోట్లు. ఇదేందో వాళ్ళ అదృష్టమో దురదృష్టం. మరి తెలంగాణ ప్రజలకు చేసిన పాపమేమో. వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎంత పాపం చేసి అదంతా వాళ్ళని ఎంట పడుతుందని నేను అనుకుంటున్నా. ఆమె 50 కోట్లలోనే ఫస్ట్ ముందుకెళ్ళింది, ఈయన కూడా సేమ్ 50 కోట్లలోనే ముందుకెళ్ళిండు. ఈ రేస్ కేసులో, ఆమె లిక్కర్ కేసులో ఫస్ట్ 50 కోట్లే అప్పుడు కూడా. మరి వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ ని ఏం చేసిళ్ళు? వీళ్ళకి అధికారం దక్కలేదని ఏం చేసిళ్ళు అనేది ప్రజలకు వాళ్ళు చెప్పాలి. ఎక్కడ అది దాచిపెట్టేసి ఈయన నేను మా అయ్య ఎంబటే నేను నడుస్తా, మా అయ్య ఇచ్చిన విధానానికే నేను ముందుకెళ్తా, మీరేం బాధపడొద్దు, నా గురించి ఆలోచించొద్దు, పార్టీని ముందు తీసుకెళ్ళండి, రైతుల గురించి. నువ్వేంది రైతుల గురించి చెప్పేది? రైతును రాజు చేసిందే కాంగ్రెస్ పార్టీ, రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. ఇలా నువ్వు కొత్తగా రైతులకు చేసింది ఏముందని నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావని నేను అంటున్నా. ఫస్ట్ నీ అయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పు, నాన్న ఏం చేసిల్లో చెప్పండి. మీ నాన్న ఇంత చేసిండు నువ్వే చెప్తున్నావు కదా. మరి వాళ్ళు ఎందుకు ప్రజల ముందుకు వస్తలేడు, మీడియా ముందుకు వస్తలేడు, గజ్వేలి గెలిపించిన ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేడు? కనీసం అసెంబ్లీలో కూడా ఒక ప్రతిపక్షంగా నేతగా నువ్వు ఉండాలి కదా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మరి నీ కొడుకు నిన్ను మట్టు పెట్టిండా? నీ కూతురు వల్లనా? ఎవరి వల్ల నువ్వు ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోతున్నావు? నువ్వు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వెందుకు కనబడలేకుండా పోయినావు? రేపు పొద్దున అంతటా తెలంగాణ రాష్ట్రం మొత్తం పోస్టర్సే ఉంటాయి, కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ ఇక్కడ. ప్రజల లోపల మాట్లాడుకుంటున్నారు, రేపు పొద్దున ప్రజలు పోస్టర్స్ వేసి వెతుక్కోవాల్సి వస్తుంది కేసీఆర్ ఇక్కడ అనేసి. అవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు. కవిత చేసిన పాపాలు ఉన్నాయి, ఆమె జైలుకి వెళ్ళింది. ఇక ముందు కూడా ఆమె కూడా ఇట్లనే అన్నది, నేను ఏం చేయలేదు, నాది ఏం నేరం లేదు, బాయ్ బాయ్ హాయ్ హాయ్ అనుకుంటూ వచ్చేసింది, పోయింది. 6 నెలలు జైల్లో ఉంది. తెలంగాణ ఆడబిడ్డలే బాధపడ్డారు. అంత ఇంత ఉంటది కదా తెలంగాణ ఆడబిడ్డ అన్నప్పుడు, మనమే బాధపడ్డాం. మళ్ళీ వాళ్ళ కేటీఆర్ కూడా అట్లనే చేస్తున్నాడు. నిన్న పోయి వచ్చిన తర్వాత చూసినాం కదా ఎంత రౌడీజం అసలు ఆ పోలీసు డిపార్ట్మెంట్ మీద, ఎంత రౌడీగా లాగా మాట్లాడుతున్నాడు, ఎంత అహంకారం చూడండి. ఏమన్నా నువ్వు రాజువా తెలంగాణ రాష్ట్రానికి? నువ్వు ఈ రోజున నువ్వు నిరపరాధి నువ్వు నిరూపించుకోలేదే. ఇంకా నువ్వు ఈ రోజున నువ్వు ఏసీబీ దాడులలో కావచ్చు, లేదంటే రేపు ఈడీ కావచ్చు, నువ్వైతే నిరపరాధిగా నువ్వు బయటకు రాలేదు కదా. ఇంకా నువ్వు ఎందుకంత అహంకార ధోరణి ప్రవర్తిస్తున్నావు చెప్పు? నువ్వు అడిగి పోవాలంటేనే భయపడ్డోనివి, సుప్రీంకోర్టు హైకోర్టుకి పోయినోడివి. నువ్వు ఇంకా అంత అహంకారంతో నన్ను ఏం అడగలే, 4 ప్రశ్నలు 40 సార్లు అడిగిందంటే అడుగుతారు, 40 సార్లు అడుగుతారు, 100 సార్లు అడుగుతారు. అది నీకు ఒక్కసారి పోగానే నిన్ను భయపెట్టిచ్చేసి ఆయన ఏమనుకున్నాడంటే పట్నం నరేందర్ రెడ్డిని జైలుకు పంపించి 15 రోజులు, వామ్మో నన్ను ఎక్కడ పంపిస్తారో ఏమో అనేసి భయపడ్డాడు. కానీ పోతావు, ఖచ్చితంగా నువ్వు జైలుకే పోతావు. నీ అవినీతి అంతా బట్టబయలవుతుంది. 50 కోట్లు కాదు, ఇంకా 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి, అవన్నీ వస్తాయి బయటకి. ఆ భయానికే భయపడుతున్నాడు. ఇక ఇంత చిన్నదానితోటి మళ్ళీ పెద్ద నా మీదకి వస్తే అనుక్షణం భయపడుతున్నాడు కేటీఆర్. వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు తెలియకుండా అనుక్షణం బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ముఖ్యంగా ఏంటంటే భయపడుతున్నాడు. వామ్మో 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 రేవంత్ రెడ్డి నన్ను ఏం చేస్తాడు, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము చేసిన తప్పులు. లొట్టపీస్ కేసు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన మెమోరీలు ఉంది ఏంటంటే లోపల ఆలోచన, ఆఫ్టర్ ఆల్ 50 కోట్ల మీద కేసు వేసిండు. నేను 1000 కోట్లు కదా, లక్షల కోట్లు కదా మీ దోసుక తిన్నది, ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది ఆయనకి 50 కోట్లు అంటే. ఆ విధంగానే లొట్టపీస్ కేసు అన్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, లొట్టపీస్ కేసు అని ఎందుకంటా అంటే ఇంకా వీళ్ళ చాలా పెద్ద స్కాములు ఉన్నాయి, చాలా పెద్ద అవినీతి ఉంది. అవన్నీ ఉండంగా ఈ లొట్టపీస్ కేసు తోటి నన్ను ఏం చేస్తారని అట్లా మాట్లాడుకొస్తుండు. ఆయన సైకాలజీ అట్లా పనిచేస్తుంది. కానీ లొట్టపీస్ కేసు తోటే పెద్ద పెద్ద స్కామ్లు బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు శిక్షలు అనుభవిస్తారు. నేను ఒకటి ఏమంటున్నంటే, నాలో బాధ ఏంటంటే, నిజాలు కూడా కేటీఆర్ కు నడి రోడ్డు మీద ఊరేసినా తప్పు లేదనిపిస్తుంది. చాలా ఆర్థిక నేరస్తుడు. తెలంగాణ బిడ్డలను ఈ రోజు ఈ బాధలు పడుతున్నారంటే డ్రగ్స్ ఎక్కడిదండి మనకు? ఇంత మద్యము ఏరులై పారింది. ఎలక్షన్స్ వస్తే చాలు మొత్తం భర్త ఒక భార్య పిల్లల్ని వదిలేసి మద్యం మత్తులో తూలుతున్నాడు.
ఇంత అవినీతి చేసిళ్ళు, ప్రజల సంక్షేమం మర్చిపోయిళ్ళు, మిమ్మల్ని ఉరిదీసిన తప్పలేదని నేను అంట, ఉరి తీయాల్సిందే అని అంట. ఇలాంటి పని ఇంకొక నాయకుడు చేయకూడదు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఇంత నేరస్తుడిగా బ్రతకకూడదు, చాలా నేరస్తుడు కేటీఆర్ నేను అంటున్నాను. ఓకే మేడం, రాజకీయంగా చాలా విషయాలు చెప్పారు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైనటువంటి స్థానాన్ని ఇస్తారు? నా వరకైతే గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఎక్కడ ఏం అవమానాలు లేవు, చాలా స్వేచ్ఛాయుతంగా పనిచేసుకుంటాం, మమ్మల్ని కట్టడి చేయరు వాళ్ళలాగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చూసినా, టీఆర్ఎస్ చూసినా అక్కడ ఆగమ్మ ఆగమ్మ, ఉండమ్మ ఉండమ్మ అనే ధోరణిలో వాళ్ళు నడుస్తారు. వాళ్ళే చెప్తారు మాతోటి, మీకు చాలా స్వేచ్ఛగా ఉంటది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటది, పోరాటం చేసే స్వేచ్ఛ ఉంటది, మీకంటూ వాళ్ళు ఒక దారి చూపిస్తారు తప్ప మిమ్మల్ని అణచివేయట్లేదని వాళ్ళే అంటారు. మాకు ఇంత స్వేచ్ఛ లేదు మేడం అంటారు. కాకపోతే మా కాంగ్రెస్ పార్టీలో మా తల్లి సోనియా గాంధీ, మా అధ్యక్షురాలే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అలా ఇందిరాగాంధీ, అక్కడి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన మహిళలు మాకు ఈ రోజున అండగా ఉన్నారు. కాబట్టి మా స్థానం చాలా గొప్పగా ఉంది కాంగ్రెస్ పార్టీలో మహిళలకి. మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా మహిళలకు చెప్పాలి? మహిళలకు ఒకటే, ఏదైనా ఆత్మాభిమానంతో ముందుకెళ్ళండి, నిజాన్ని తెలుసుకోండి, ఖచ్చితంగా పోరాడండి. ఏదేమైనా మనము మహిళలకు తెలుసు, ముఖ్యంగా పురుషుల కంటే మహిళలకు తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసేది మనమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయంగా వెళ్తుంది, మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. మీరు ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ వాళ్లకు శిక్షలు పడేలాగా మీరు సహకరించండి పార్టీ కోసం. రేపు రాబోయే రోజులలో ఆ రోజు మహిళలను ముందుకు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని రిజర్వేషన్స్ ఇచ్చేసి ప్రతి ఒక్క మహిళ, అసలు చదువుకోని మహిళలు కూడా ఎంపీపీలుగా అయ్యారు, ప్రజల లోపలికి వాళ్ళు ఆ ఎంపీపీలు గాయలు, ఎంపీటీసీలు గాయలు, జడ్పీటీసీలు గాయలు, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల రేపటి తరాలకు, స్త్రీల యొక్క అభ్యున్నతికి చాలా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళు, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా స్వాతంత్ర పోరాటంలో కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఒకటి సింపుల్ చెప్తాను, గొప్పగా చెప్పుకుంటారు ఏ పార్టీలో ఉన్నా మా తాత కాంగ్రెస్ అని అలా గొప్పగా చెప్పుకునే పిల్లల్ని చూసినా నేను. మా నాన్న కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, మా ముత్తాత కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. అక్కడ కదా చరిత్ర అనేది. అందుకే ఏమంటున్నంటే విలువలు అనేటివి పెరుగుతాయి తప్ప తరగవు. ఇలాంటి ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా కూడా విలువలను విధ్వంసం చేసినప్పుడే పార్టీ యొక్క పతనం ఉంటుంది. కానీ విలువలను విధ్వంసం చేయకుండా ప్రజల కోసమే పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది, ప్రజా సంక్షేమం దిశలోనే వెళుతుంది. ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా చాలా మంచి పర్సన్. ఎందుకంటే దేనికి తను తొందరపడి ఏదో ఈ కేటీఆర్ కదా చేసినట్టే అల్లరి చిల్లర పనులకు తను ఇదిగాడు. ఎందుకంటే ఒకటే మాట, మనం ఇచ్చినాము చేద్దాం, కానీ ఏ ధారణ చేయాలి, ఏ విధంగా చేయాలి. అదే కేసీఆర్ లాగా చేస్తే మళ్ళీ పతనానికి కదా. మనం లక్షల కోట్లు, వేల కోట్లు అక్కడ ఇక్కడ తెచ్చి అవినీతికి పాల్పడి కేటీఆర్ లాగా ఉన్న ఆస్తులని తనఖా పెట్టేసి, ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒక్క బిల్డింగ్ మనది కాదు, అసలు మొత్తం తనఖాలోనే ఉంది, అవన్నీ బ్యాంకులలోనే ఉంది. అలా చేసి మళ్ళీ విధ్వంసం సృష్టించి ప్రజల మీదకి నెట్టేస్తే మళ్ళీ రేపు రాబోయే తరాల కష్టం కదా. అలా కాకుండా ఇచ్చిన హామీలు ఎక్కడవో మన ప్రజలు మనకే పట్టం కట్టిలు కాబట్టి వాళ్ళ నమ్మకం మన మీదనే ఉంటది. ఖచ్చితంగా మనం మహిళలకు ఇచ్చిన హామీలైనా, వృద్ధులకు ఇచ్చిన హామీలైనా, రైతులకు ఇచ్చిన హామీలైనా కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి వీళ్ళలాగా విధ్వంసం చేయకుండా ఒక పద్ధతి ప్రకారంగా అభివృద్ధి దశలో వెళ్ళడానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది కదా మేడం, అంటే మళ్ళీ ఇంకో సంవత్సరం ఎదురు చూడాలంటారా? సంవత్సరమా, 5 సంవత్సరాల పరిపాలన ఉంటది. 10 సంవత్సరాలు మనం ఆగినాం కదా, ఒక్క సంవత్సరంలోనే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో కూడా చాలా చేసినాం. అసలు పిల్లల కోసం చేసినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని ఓపెన్ చేసినాం. అవన్నీ ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, అన్ని కులాలు, అంత పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక మంచి విద్యను అభ్యసించాలి, రేపు రాబోయే తరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేది కాంగ్రెస్ పార్టీ. ప్లస్ 5 లక్షలు ఉన్నది 10 లక్షలు చేసినాం, అది కూడా ఇంప్లిమెంట్ చేసినాం. మన పేదవాళ్ళ కోసం అనేసి ఉచిత కరెంటు, గ్యాస్, ఇవన్నీ మంచి మంచి పథకాలు. రైతులకు రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా కూడా రేపు పొద్దున వేస్తాడు. వీళ్ళు ఏంటంటే బురద తల్లి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు, కానీ ప్రజలకు తెలుసు చేస్తుంది. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నెరవేర్చాలి, ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మేము ఇచ్చిన హామీలు అంతా మంచిగా ఉన్నాయి ఇంప్లిమెంటేషన్. కాకపోతే ఆర్థిక సంక్షోభం ఇంత పెద్ద ఎత్తున ఉప్పెనలాగా మా మీద పడుతుందని మాకు తెలియదు. ఎంతో కొంత కేసీఆర్ కొంచెం బెటర్ ఏమో అనుకున్నాం. ఇంత కేటీఆర్, ఈ దోపిడీ అంతా కేటీఆర్ చేసిందా? డౌట్. కేటీఆర్ చేసిందా, కవిత చేసిందా, హరీష్ రావు చేసిందా? ఒక్కొక్క దాంట్లో స్కామ్ చేసిండు. ఎవరు ఈ మొత్తానికి కారకులు ఎవరు అనేది ప్రజలు తీర్చిళ్ళు. రేపు పొద్దున చట్టం కూడా తన పని తను చేసుకుంటది, అవన్నీ బయటపడతాయి. మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ప్రజలకు నెరవేరుస్తాం. ఇచ్చిన హామీలల్లో ఏది కూడా తగ్గేది లేదు.
ఏది కూడా మేము అలా పక్కకు నెట్టేది లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం అప్పుడప్పుడు ఏంటంటే ప్రజల వాళ్ళ యొక్క ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడవచ్చు. దానికి కొంత ఉంటది. కానీ ఖచ్చితంగా మేము 5 సంవత్సరాలని కాదు, 2 సంవత్సరాలని కాదు, ఇవన్నిటికి బయటపడి ఒక దారి వెతికే రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చెప్పారు. మహిళల గురించి ఇంకా ప్రత్యేకంగా మంచిగా మాట్లాడారు. అంటే మహిళల పట్ల చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఆ ద్రోరణ, ఆ భయం ఖచ్చితంగా ఉంది మహిళలకి. మేము ఫస్ట్ మహిళా అభ్యున్నతి కోసమే అని చెప్పిన, డ్రగ్స్ మీద పాదం సీఎం గారు డ్రగ్స్ మీద ఎంత నిఘా పెట్టాడంటే అంత పెట్టాడు. ఇదంతా పెంచి పోషించింది కేటీఆర్. హైదరాబాద్ లో డ్రగ్స్ చిన్న పిల్లలు, అసలు కాలేజీ పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు హాస్టల్లో వేయాలంటే ఈ రోజు భయం ఏర్పడుతుంది. ఎందుకంటే హాస్టల్లో డ్రగ్స్ విపరీతంగా అమ్ముతున్నారు, చాక్లెట్ల లాగా అమ్ముతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్ పెంచి పోషించిండు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫామ్ లో దొరికితే ఏమైతుంది? మేము పార్టీ చేసుకున్నాం, డ్రగ్స్ తిన్నాం, తప్పేముంది అంటాడు. అసలు ఎంత ఈజీగా మాట్లాడతాడంటే, అసలు ప్రజలు లేరు, ప్రజల యొక్క భావాలు లేవు, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, వాళ్ళ సంక్షేమం గురించి తెలియదు ఈయనకు, కేటీఆర్ కి. తన ధోరణి తనే. నేను ఒక 10 సంవత్సరాలు మేము ఏలుబడినాం కదా, మేము ఇట్లా మాట్లాడవచ్చు అన్న ఇంగిత జ్ఞానం లేదు కేటీఆర్ కి. ఏమైతుంది? మేము అక్కడ పార్టీ చేసుకున్నాం, మా బామ్మర్ది పార్టీ చేసిండు, డ్రగ్స్ తిన్నాం, తప్పేముంది? డ్రగ్స్ వచ్చినాయి, తప్పేముంది అంటాడు. తాగినాం, తప్పేముంది అంటాడు. అసలు మహిళలకు, సినిమా వాళ్ళకి టోటల్ గా ఇంత విధ్వంసానికి కారణం కేటీఆర్ అనిపిస్తుంది నాకు, కేసీఆర్ కాదు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే ఏమంటుంది, ఇన్ని రోజులు కేసీఆర్ అనుకున్నాం కానీ ఇదంతా విధ్వంసానికి కేటీఆర్ అనిపిస్తుంది నాకు, మూల పురుషుడు. ఈయననే చేసిండా అనిపిస్తుంది. యువరాజు గారి నిర్వాహకమేనా ఇంత తెలంగాణ రాష్ట్రం ఇంత బాధపడడానికి అనేది ఇప్పుడు ఈయనే ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటల వల్ల అనిపిస్తుంది. కేసీఆర్ ఏం చేసిండో తెలియదు, మళ్ళీ పైనుంచి ప్రగల్భాలు వలుకుతున్నాడు. ఇక ఇట్లా చేయండి, నన్ను అరెస్ట్ చేస్తే ఇట్లా అయిపోతే తెలంగాణ రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది అంటే, నువ్వు చేసిన విధ్వంసంలో ఇది ఎంత? నీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు చెప్పు. నువ్వు అరెస్ట్ అయినా, నీ కుర్సీ చేసినా ఎవ్వరు బాధపడరు, అది గ్రహించాలి. నీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా అందులో అవినీతి పరులు మాత్రమే నీకు సపోర్ట్ చేస్తారు, కానీ ప్రజలు నీకు చెయ్యరు. ప్రజలు ఏం బాధపడరు, ఎందుకంటే ప్రజల సొమ్ము కదా నువ్వు దుర్వినియోగం చేసింది. ప్రజలు ఎందుకు నీకు సపోర్ట్ చేస్తారు? నిన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు బాధపడతారు? ఈయన పిచ్చి కళలు అంటున్నాడు. ఎందుకనంటే ఆ వెర్రి కళలు మైకంలో ఉన్నాడు. అధికారం పోయింది, ప్లస్ చేసిన పాపాలు ఉన్నాయి కదా, ఆ డైనమాలో ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు కేటీఆర్. ఆ బాధలో అవన్నీ వస్తున్నాయి ఆయనకి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విషయాలు చెప్పారు, రాజకీయ పరంగా ఇటు వ్యక్తిగతంగా. చివరిగా మహిళలకి ఎలాంటి భయపడొద్దు, ఏ రంగాల్లో ముందుండాలి అనే స్ఫూర్తిని ఇవ్వడం కోసం చివరిగా 2 మాటలు చెప్పండి. నేను ఒకటే మహిళలకు చెప్పదలుచుకుంది. నేను గ్రేటర్ మహిళా ప్రెసిడెంట్ కూడా ఉన్నప్పుడు నేను అదే కోరుకున్నా. ఒక్కొక్క దగ్గర సంఘటన చూస్తే చాలా బాధ కలిగింది నాకు. అవి చెప్పలేని సంఘటనలు జరిగినాయి మహిళల మీద. ఎందుకంటే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఇంకా ఏ విధమైన అరాచకాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనం మహిళలము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్నైనా నిశ్చితంగా ఆలోచించండి, తొందరపడకండి. తొందరపాటు వల్ల ఇంకా ఎక్కువ అన్యాయానికి గురైపోతాం. తొందరపాటు పడకండి, ఎక్కడ తొందరపడకండి. నిజాయితీగా నిదానంగా ఉండండి. ఈ 2 సరిపోతాయి మనకి. మహిళలకు నిజాయితీ, నిదానం 2 చేతులలో 2 కళ్ళల్లో పెట్టుకుని మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజులలో మహిళలు సగభాగం కాబట్టి మనకు మంచి అవకాశాలు వచ్చే రోజులు ముందున్నాయి. మంచి అవకాశాలు మనమే, రేపు పొద్దున మనమే. ఎందుకంటే ఇప్పుడు సగం జనాభా మహిళలదే ఉంది కాబట్టి మనం ఎక్కడ కూడా తలగ్గకుండా, ఎక్కడ కూడా అవినీతికి మనం ప్రోత్సహించకుండా, ప్రతి ఒక్క సాటి మహిళకి ఇంకో మహిళ చేయుతనియ్యాలి తప్ప అనగదొక్కకూడదు. ఎందుకంటే సగభాగంలో ఉన్న మహిళలు చైతన్యవంతులుగా ఎదగాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకా ఎక్కడో మూలకుండి అన్ని రంగాలలో మనం ఉన్నాం కదా, ఇంకా మనం భయం అనేదాన్ని తీసేయాలి. నిజాయితీగా ఉన్నప్పుడే భయం అనేది మన దరి చేరదు. మనం నిజాయితీగా ఉండి పోరాడదాం. అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి వచ్చే 10 ఏళ్లలో అనేది నా కోరిక. 10 ఏళ్లలో మనం ఎంత కోల్పోయినామో వచ్చే 10 ఏళ్లలో అంతకు 10 రెట్లు మనం ఇంకా ముందుకెళ్ళాలి. అది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పీపుల్ మీడియాకు, మీ పీపుల్ మీడియా చూసిన ప్రేక్షకులకు కూడా శుభాభివందనాలు. థ్యాంక్ యూ మ్యామ్.